ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది కడప జిల్లా బ్రహ్మంగారి మఠంకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బ్రహ్మంగారు మనవరాలు అయినటువంటి ఈశ్వరీదేవి అమ్మవారు 14 సంవత్సరాలు తపస్సు చేసిన గుహనైతే ఇప్పుడు చూస్తున్నారు. బ్రహ్మంగారు 1693లో జీవ సమాధి అయ్యే నాటికి తన కుమారుడైనటువంటి గోవిందస్వామిని కోడలు గిరియమ్మని పిలిచి, నేను జీవ సమాధి అయిన సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత మీకైతే 5గురు సంతానం కలుగుతారు. వారిలో పెద్ద కుమార్తె పేరు ఈశ్వరీదేవి అని పెట్టుకో, చాలా ప్రయోజకురాలు అవుతుంది అని చెప్తాడు. బ్రహ్మంగారు 10 సంవత్సరాల ముందే తన మనవరాలికి నామకరణం చేయడం జరుగుతుంది. బ్రహ్మంగారు చెప్పినట్లుగా సరిగ్గా 1703లో గోవిందస్వామికి ఈ యొక్క గిరియమ్మకు పెద్ద కుమార్తె అయిన పుట్టడం జరుగుతుంది. ఈ ఈశ్వరీదేవి అమ్మవారు 12 సంవత్సరాల వయసులో ఈ గుహలోకి వెళ్ళి 26 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ గుహలో తపస్సు చేసి, తర్వాత గుహ నుంచి బయటకు వచ్చి బ్రహ్మంగారు రాసినటువంటి కాలజ్ఞానాన్ని ఊరూరా బోధించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను.